సువార్త ప్రకటించని ఎడల నాకు ప్రయాస పడుతూ నేటి దినాన ఎండ ఏడిమి కూడా లెక్క చేయకుండా అనేక మంది ప్రజలు పరుగులు పెడుతూ ఉన్నారు. ప్రతి పట్టణంలో ప్రతి వీధిలో కూడా పరుగులు పెడతా ఉన్నారు. నేను గమనిస్తూ ఉన్నాను, ఎందుకు వీళ్ళు ఇంతగా పరుగులు పెడుతున్నారు అని చూస్తే, లోకము కొరకు, లోకములో ఉన్న దాని కొరకు. ఇక మీకైతే నేను చెప్పనవసరం లేదు. వీళ్ళు ఈ విధముగా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు నాకు బైబిల్లో ఒక వాక్యం గుర్తొచ్చింది. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 58 వాక్యము నాకు బైబిల్లో గుర్తొచ్చింది. కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. మీ ఆసక్తి లోక సంబంధమైన వాటి మీద కాదు, మీ ఆసక్తి ప్రభువు మీద ఉండాలి. మీ ప్రయాస ప్రభువు నందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ప్రయాస దేని కొరకు? నీవు క్రీస్తునందు ప్రయాసపడితే ఆ ప్రయాస మరిచిపోవటానికి లోకములో ఉన్నవారు నిన్ను అన్యాయం చేస్తారేమో, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అన్యాయము చేయడు, అది వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి నీవు ప్రభువునందు ప్రయాసపడితే నీ జీవితములో అది నీకెంతో ప్రయోజనకరముగా, నీకెంతో ఉపయోగకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక భక్తుడు 2,50,000 మైళ్ళు తిరిగి సువార్త పరిచర్య చేశారు. ఎంత ప్రయాస! ఇది అనేక సంవత్సరాల క్రితం. అయ్యా జాన్ వెస్లీ గారు, ఏంటి బాబు మీ ప్రయాస అంటే, నేను క్రీస్తును గూర్చిన ప్రచారము చేస్తున్నాను, ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఇది 5 సంవత్సరాల కొరకు మాత్రమే కాదు, భుక్తి కొరకు కాదు, పదవి కొరకు కాదు, ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. జాన్ వెస్లీ గారు ఈ లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆయన చరిత్ర చెరగని ముద్రగా ఉండిపోయింది. 40 సంవత్సరాలు సేవా పరిచర్యలో 40,000 ప్రసంగాలు యేసయ్యను గురించి చేశాడు. ప్రతి మాట అనేకులకు ప్రయోజనకరముగా, ఉపయోగకరముగా, ఆశీర్వాదకరముగా ఉంది. 83 సంవత్సరాలు వచ్చిన 15 గంటలు ప్రభువుతోనే గడుపుతూ, నేను ప్రభువుతో ఎక్కువ గడపలేకపోతున్నాను, 15 గంటలే నా జీవితంలో
24 గంటల్లో ప్రభువుతో గడుపుతున్నానని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు దేని కొరకు తిరుగుచున్నావు? ఈరోజు నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? నీ ఎదుట ఉన్నదంతా భ్రమని నువ్వు గమనించాలి, భ్రాంతి అని గమనించాలి. నా ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడితే, నా ప్రభు కొరకు నువ్వు పరిగెత్తగలిగితే, నా ప్రభు కొరకు నువ్వు శ్రమ పడగలిగితే, నీవు దైవజనుడు భక్తుడు జాన్ వెస్లీ గారి వలె చరిత్రలో నువ్వు నిలుస్తావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను నా కొరకు, లోకము కొరకు, లోకములో ఉన్నదాని కొరకు ప్రయాసపడుతున్నానా, లేక నేను ప్రభువు కొరకు నేను ప్రయాసపడుతున్నానా? నీ జీవితంలో ఈ లోకములో ఉన్నదాని కొరకు నువ్వు పరుగెత్తితే నువ్వు ఒకరోజు కదిలిపోతావు. ఇక్కడ గమనించి చూస్తే స్థిరులను కదలిని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయునుడి. ఆసక్తి, క్రీస్తుని గూర్చిన ఆసక్తి, యేసయ్య పనిని గూర్చిన ఆసక్తి, యేసయ్య పనుల భారమును గూర్చిన ఆసక్తి నీ జీవితంలో ఉంటే దాని ద్వారా నీకెంతో శుభము కలుగుతుంది, నీకెంతో లాభము కలుగుతుంది, నీకెంతో ఆశీర్వాదము కలుగుతుంది. ఇక నీ బ్రతుకు దినములన్నీ మోసి ఇక ప్రయాసపడుతూ నీ జీవితాన్ని గడుపుతుంటే నా ప్రభు ఈ దినం నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. లోకములో గెలిచిన విశ్రాంతి లేదు, ఓడిపోయిన విశ్రాంతి లేదు, ఆస్తులున్న విశ్రాంతి లేదు, ఆస్తులు లేకపోయినా విశ్రాంతి లేదు, ఆరోగ్యమున్న విశ్రాంతి లేదు, ఆరోగ్యము లేకపోయినా విశ్రాంతి లేదు. నా యేసయ్య హస్తపు నీడలోనికి వస్తే ఆయన నీకు విశ్రాంతిని, నెమ్మదిని కలగచేయటానికి నా ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి లోక సంబంధముగా నువ్వు ప్రయాసపడుతుంటే ప్రయోజనము శూన్యమే. నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన హస్తపు నీడలోనికి రాగలిగినప్పుడు నీ జీవితంలో నెమ్మది, శుభము, క్షేమము కలగ చేయటానికి నా దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు.